హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి. మా ఇంటి ఫంక్షన్లో చేసిన 10 kgల చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఈ చికెన్ కర్రీని నేను వంట మాస్టర్ చేసినప్పుడు షూట్ చేస్తుంది. ఆయనతో కొన్ని టిప్స్ కూడా చెప్పించాను. మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇందులో వాడిన మసాలాలు, దినుసులు ఏ బ్రాండ్స్ కూడా చూపిస్తున్నాను. అవి కూడా మీకు దొరికితే వాడుకోండి, లేదంటే మీకు నచ్చిన బ్రాండ్స్ ఏవైనా వాడుకోవచ్చు. ఏదైనా చిన్న ఫంక్షన్స్కి ఇంట్లో తయారు చేసుకునేటట్టుగా ఈ వీడియో షూట్ చేస్తానండి. పోస్ట్ చేయడమే కొంచెం లేట్ అయిపోయింది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోవాలి. గ్రౌండ్నట్ ఆయిల్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఇక్కడ కర్నూలు వాళ్ళ బ్రాండ్ తీసుకున్నారనమాట. నూనె కాగిన తర్వాత అందులో మనం పొడుగ్గా కట్ చేసుకున్న 2 kgల ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇది మనం 10 kgల చికెన్ కోసం చేస్తున్నాం కాబట్టి 2 kgల ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 1/2 kg పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే 2-3 వేరియేషన్స్ ఉంటాయండి. వాటిని స్కిప్ చేయకుండా చూడండి. మనకి 2-3 కలర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఒకటి పింక్ కలర్, అలాగే ఒకటి బ్రౌన్ కలర్. చూసారు కదా, ఇది పింక్ కలర్ అనమాట. ఇంకా వేగాలి. ఇంకా ఎంతవరకు వేగాలో చూస్తూ ఉండండి. అలాగే ఈలోపు మా వంట మాస్టర్ అంటే మేము ఇంట్లో వంటలు చేయించిన కుక్కు తోటి చిన్న చిట్ చాట్ పెట్టాను అనమాట. మసాలాలు ఏమేస్తారని అవి మీరు చూసేయండి. మీ గరం మసాలా సీక్రెట్ ఏంటనే? ఏమేమి వేస్తారో మీ గరం మసాలాలో? లవంగా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, చెక్క, లవంగ, అనాస పువ్వు, ధనియాలు, కొద్దిగా ధనియాలు వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఎక్కువ ఘాట్ అవ్వదు, సరిపడకుండా. అదే లవంగా ఎక్కువ వేసి ఘాట్ అయిపోతుంది. లవంగా ఎక్కువ క్వాంటిటీ ఎలా అంటే ఏవేవి ఎంతెంత వేసుకోవాలి? ఒక చిన్న కప్పు అనుకుందాం. ఒక చిన్న కప్పు అయితేనమ్మా ఒక 20 గ్రాములు లవంగా, 20 గ్రాములు దాల్చిన చెక్క, 20 గ్రాములు యాలకులు, 20 గ్రాములు ధనియాలు, 20 గ్రాములు అనాస పువ్వు. ఈ 4 కలుపుకొని మనం అన్ని ఈక్వల్ వేసుకుని చెక్క, లవంగాలు, ధనియాలు, అనాస పువ్వు, యాలక్కాయలు 5 రకాలు ఈక్వల్గా. ఓకే, ఎక్కువ తక్కువ ఏమి ఎక్కువ? ధనియాలు కూడా అందులో ఈక్వల్. ధనియాలు ఒక డబుల్ వేసుకోవచ్చు. ఓన్లీ జీలకర్ర పొడి వేయించాలా, పచ్చిదా? వేయించుకోవాలి. ఈ మసాలా బిర్యానీలోకి, కూరలోకి రెండింటికినా? బిర్యానీ మసాలా సపరేట్. బిర్యానీ మసాలా సపరేటా? బిర్యానీ మసాలా సంబంధించిన ఏంటంటే లవంగాయ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి గ్రైండ్ చేస్తాం. మన 5 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, ఇంకా 3 ప్లస్ ఈ గరం మసాలా. ఓకే ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. మరి అయిపోయింది ఇంటర్వ్యూ. చూసారు కదండి, అన్నయ్య చెప్పిన మసాలాలు మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరీ ఘాట్ అయిపోదు, మరీ లైట్గా ఉండదు. ఇప్పుడు ఈ అన్నయ్య తోటి నేను మటన్ కర్రీ, ఇంకా బిర్యానీ చాలా షూట్ చేస్తాను అనమాట. అవి మీకు తొందరలోనే పెట్టేస్తాను. మరి చూసారు కదా, ఇక్కడ మంచి కలర్ మారినాయి కదా, ఇంకా బ్రౌన్ కలర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి బ్రౌన్ ఆనియన్స్ లాగా అయిపోకూడదు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది ఒక కలరు. ఇలా వచ్చిన తర్వాత ఇంకాస్త బ్రౌన్ అవ్వాలి. చూసారు కదా, ఇప్పుడు గమనించండి, బ్రౌన్ కలర్లోకి మారిపోయినాయి. ఖచ్చితంగా బ్రౌన్ కలర్లోకి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలంటండి. ఇలా బ్రౌన్ కలర్లోకి ఖచ్చితంగా మారాలంటండి ఉల్లిపాయలు. ఇలా మారినప్పుడు కడిగి పెట్టుకున్న 10 kgల చికెన్ వేసేస్తారనమాట. చికెన్ ఇది లేతగా ఉన్న మాంసము 2-3 సార్లు కడిగారండి. జస్ట్ వాటర్లో కడిగేసి చిలకరించేసి పక్కన పెట్టేస్తారనమాట. ఇప్పుడు 10 kgల చికెన్కి మనం 50 గ్రాముల వరకు పసుపు వేసుకోవాలి, 100 గ్రాముల వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తర్వాత కావాల్సితే వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 100 గ్రాములు వేయండి. కళ్ళుప్పు వాడుతున్నారు ఈయన. కళ్ళుప్పు, పసుపు వేసేసి ఇలా ముక్కల్ని బాగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే మన ప్రతి ముక్కకి ఉప్పు, పసుపు అనేది బాగా పడుతుంది. ఆ కూర వండిన తర్వాత స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ ఒక మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తాయి. ఇలా చక్కగా మూత పెట్టేసి మగ్గించుకోండి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చినాయి అనమాట. ఇప్పుడు అందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేరే వంటల్లో ఉపయోగించడానికి కూడా ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ సపరేట్గా గ్రైండ్ చేస్తారండి. 2 కలిపితే 1/2 kg అనమాట. అంటే 1/2 kg వెల్లుల్లి పేస్ట్, 1/2 kg అల్లం పేస్ట్ 2 కలిపి 1/2 kg వేస్తున్నారు.
ఇది 10 కేజీల చికెన్కి మనం వేసేది. జస్ట్ అప్పుడే రుబ్బించారండి, చాలా ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. ఇది వేసేసి మనం బాగా కలుపుకోవాలి. ఇది అల్లం పేస్ట్, ఇందాక వేసింది వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా గ్రైండ్ చేయించారని చెప్పాను కదా. మీరు కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అల్లం ఎంతో వెల్లుల్లిపాయలు కూడా అంతే తీసుకొని శుభ్రంగా కడిగేసి గ్రైండ్ చేసుకోవడమే. 10 కేజీలకి 1/2 కేజీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా బాగా కలపాలి. ప్రతి పీస్కి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్ అనేది పడుతుందన్నమాట. ఆ తర్వాత అందులో మనం కారం వేసుకోవాలి. కారం చూడండి, దీపక్ కంపెనీ వాళ్ళు వాడుతున్నారు. కారం 1/2 కేజీ పడుతుందండి 10 కేజీలకి. రెడ్ చిల్లీ పౌడర్ అని బాగా రెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మీరు దీని బదులుగా మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా వేసుకోవచ్చు. బట్ వంట మాస్టర్ వాడింది నేను మీకు చెప్తున్నాను, దీపక్ బ్రాండ్ది పచ్చికారం అని దొరుకుతుంది కదా, అదనమాట. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా వస్తుంది కర్రీ అనేది. ఇలా కారం వేసిన తర్వాత కూడా మళ్ళీ బాగా కలపాలి. ప్రతి ముక్కకి కారం కూడా పట్టాలన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంకొక ట్రిక్ ఏంటంటే ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయలేదన్నమాట. ఇక్కడ మేము వండేది లేతగా ఉన్న చికెన్ అండి, దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు ముదిరిన చికెన్ తీసుకుంటే ఒక 2 లీటర్ల వరకు వాటర్ వేసుకోవచ్చు. మాకు ఇక్కడ చూడండి లేత మాంసం కాబట్టి ఎన్ని నీళ్ళు వచ్చినాయో. ఇప్పుడు అందులో మనం గ్రేవీ కోసం వేస్తున్నాము 1/2 కేజీ జీడిపప్పు, 100 గ్రాముల గసగసాలు కాసేపు నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పేస్ట్. అంటే 1 లీటర్ నీళ్లు పోసేసి 1/2 కేజీ జీడిపప్పులు, 100 గ్రాముల గసగసాలు నానబెట్టారనమాట. ఒక అరగంట నానబెడితే సరిపోతుంది. ఆ నానబెట్టిన దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేస్తున్నారు. దీంతోనే గ్రేవీ అంతా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఏం వేయలేదనమాట. ఇది 1 లీటర్ కదా, 1 లీటర్లో గ్రైండ్ చేసి వేశారు. ఇప్పుడు అందులో 200 గ్రాముల వరకు ధనియాల పొడి వేస్తున్నారు. ధనియాల పౌడర్ ఏ బ్రాండ్ చూపించానండి. ఇప్పుడు జీలకర్ర అయితే మాత్రం ఇంట్లో గ్రైండ్ చేయించారనమాట. జీలకర్ర కొంచెం వేయించి గ్రైండ్ చేసిన పొడి గుప్పడి వేస్తున్నారు. దాదాపు 20-30 గ్రాములు ఉంటుంది. ఇది మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసిన తర్వాత గరం మసాలా పొడి, ఇందాక నేను చెప్పాను కదా నేను అడిగినప్పుడు, అలా తయారు చేసుకున్న గరం మసాలా 4 టేబుల్ స్పూన్లు వేశారు. 4 టేబుల్ స్పూన్లు. అలాగే ఇది ఫంక్షన్లో కాబట్టి 1 టీ స్పూన్ అజినోమోటో వేస్తున్నారండి, టేస్టింగ్ సాల్ట్. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ ఫంక్షన్లో ప్రతి దాంట్లో హోటల్స్లోనూ ఖచ్చితంగా వేస్తారంట, మీకు నచ్చితే వేసుకోండి. అలాగే గుప్పెడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేయాలి. లాస్ట్లో మనం 1 గుప్పెడు వరకు కసూరి మేతి వేయాలండి. కసూరి మేతి మెదుపుకొని ఇలా వేయాలన్నమాట, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. మొత్తం కూర అంతా హాఫ్ అన్ అవర్లోనే అయిపోయిందండి. 20-25 నిమిషాల్లో కూర రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇది లేత మాంసం కాబట్టి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలన్నమాట, మధ్య మధ్యలో అలా వదిలేయకూడదు. కలిపితేనే మనకి పీసెస్ అన్ని వైపులా చక్కగా ఉడుకుతాయంట. ఆఖరిగా కొంచెం కలర్ వేస్తున్నారు, రెడ్ కలరు. అంటే ఫంక్షన్లో వచ్చిన వాళ్ళు బాగా కనిపించడం కోసం అనమాట. కొంచెం కలర్ వేసి ఆ తర్వాత 5 నిమిషాలు ఉడికించారండి. కలర్ మాత్రం కంప్లీట్గా ఆప్షనల్. ఇలా ఉడికించినప్పుడే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఉప్పు సరిచూసుకోండి, అవసరమైతే వేసుకోవచ్చు. ఇక్కడ మాకు మరికొంచెం ఉప్పు పట్టిందనమాట, అందుకని కాస్త ఉప్పు వేస్తున్నాము. సాల్ట్ వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి కూర రెడీ అయిపోయింది. ఎప్పుడైతే నూనె పైకి తేలుతుందో అప్పుడు కూర రెడీ అయిపోయినట్టు అర్థం. ఈ వీడియో చూసినప్పుడు మీరు ఇంట్లో జరిగే చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్కి, న్యూ ఇయర్ వస్తుంది కదా, మీరు ఇంట్లోనే ఇలా 10 కేజీల చికెన్ తెచ్చుకొని చేసేసుకోవచ్చు. స్పైసీనెస్ మాత్రం మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అంటే కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోండి, అంతే. ఎప్పుడైతే నూనె పైకి తేలిందో కూర రెడీ అయిపోయింది. 6 గంటలు అయిపోతుందండి. 25 నిమిషాల్లో మాకు కూర రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేస్తారు. మరొక మంచి మటన్ కర్రీ కూడా షూట్ చేస్తాను, ఆ త్వరలోనే పెట్టేస్తాను. అలాగే మీరు ట్రై చేయండి. ఇది మరీ హెవీగా ఉండదు, అలాగని మరీ చప్పచప్పగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్లో మరికొన్ని రెసిపీస్ ఉన్నాయి కాబట్టి 100 మందికి మేము చేపించామండి. అంటే మటన్, గోంగూర బోటి ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అందుకని ఇది 100 మంది కోసం చేపించాం. మీరు బాగా చికెన్ తినేవాళ్ళు అయితే 70 మంది వరకు సరిపోతుంది. సో 70 మంది నుండి 100 మంది వరకు సరిపోయే చికెన్ కర్రీ. ఈ రెసిపీలో వాడిన బ్రాండ్స్ కూడా చూపించాను, మీకు అందుబాటులో ఉంటే అవి కూడా తీసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.